నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మా రాష్ట్ర అధ్యక్షులు టీజీఆర్ సుధాకర్ బాబు గారి సూచనలతో ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కలెక్టరేట్లో అక్కడికి వెళ్ళి కలెక్టర్ గారికి రెఫరెండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఒక దుష్ట పరిపాలన జరుగుతూ ఉంది. ఎందుకంటే దానికి ఒక నిదర్శనం ఎన్నో చెప్తారు. సంక్షేమ పథకాలు చేయలేదు, అక్కడ కమిషన్ తీసుకున్నారు, వాళ్ళని కొట్టినారు, వాళ్ళని ఊళ్ళో వదిలించినారు. అన్నిటికంటే దారుణమైనటువంటిది విషయం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం, నిరుద్యోగుల్ని రోడ్ల పాలు చేయడం, వాళ్ళ నోటికాడ కూడు లాక్కోవడం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లోకేష్ బాబు సూచనలతో జరుగుతూ ఉండడం చాలా దారుణం. మేమైతే ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరెవరైతే ఈరోజు డిఎస్సిలో ఎలిజిబుల్ అయ్యి ఉన్నారో, ఎవరెవరైతే మెరిట్ జాబితాలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. లేని పక్షంలో లోకేష్ వెంటనే ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉంటూ లోకేష్ కనుసన్నలో జరిగినటువంటి ఈ దందా కార్యక్రమం ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యావంతులు మేధావులు అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగ యువతను బజార్కి ఈడ్చినటువంటి వీరి మీద ఖచ్చితంగా సిబిఐ విచారణ చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వీళ్ళందరికీ కూడా తగు న్యాయం జరిగేంత వరకు ఇంతకుముందే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా అధికారం వస్తే ఖచ్చితంగా మీకు అందరికి కూడా ఒక కమిటీ వేసేసి మీకు అందరికీ న్యాయం చేయడానికి చూస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేడలు ఉంచి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు తెప్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కడప కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్లులో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ గురించి అవకతవకల గురించి ఒక మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమొరాండానికి ముఖ్యంగా మా యొక్క మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారము, అదేవిధంగా రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు మన సుధాకర్ బాబు అలాగే కొమ్మూరి కనకరావు యొక్క సూచనల మేరకు ఈరోజు మెమొరాండం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు అంటే మోసం అంటే చంద్రబాబు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన యూనివర్సిటీలో చదివేటప్పుడే 78లో నేను కూడా ఉన్నాను. అంటే అంతకంటే ముందు 1 year ముందు ఆయన వెళ్ళిపోయాడు 78లో ఎమ్మెల్యేగా. ఆయన అందరూ ఏమంటేవాళ్ళంటే మామూలుగా చిన్న పూరగుడిసే ఉంది, ఇప్పుడు లక్షల కోట్ల ఆస్తి సంపాదించుకున్నాడు. ఊహించుకోండి, ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు ఉన్నారు, ఈ విధంగా చేశారు. ఇప్పుడు అదే బాటలో వాళ్ళ కుమారుడు లోకేష్ గారు కూడా ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్లో అందరికీ మోసం చేశాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎస్సీ కోటాలో వచ్చే పోస్టులు ఎట్లా ఉంటాయి, అలాంటి వాళ్ళను ఎస్సీలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు హైయెస్ట్ ఉంటాయి, వాళ్ళని ఓసీలో తీసుకొని ఎస్సీ కోటా మళ్ళీ ఎస్సీ వాళ్ళకు రిజర్వ్ చేయాలి, అది పద్ధతి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో కూడా అన్యాయం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఖోఖోలో కానీ ఈ చిన్నవి ఉన్నాయన్నమాట, అవన్నీ కబడ్డీలు కానీ దీనిలలో ఎక్కువ మందిని రిక్రూట్మెంట్ చేసుకున్నారు. దీన్ని బట్టి తెలుసు అంటే స్పోర్ట్స్ కోటాలో కూడా ఎవరో కాదు, ఈ లోకేష్ గారికి మిత్రులైనటువంటి వాళ్ళు చైర్మన్లు ఉన్నారు. సో ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారంగా ఇప్పుడు యాక్చువల్గా 1:1 పిలిచి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి కదా. 1:1 వెరిఫికేషన్ తర్వాత సర్టిఫికెట్లు అట్లా ఇవ్వలే. 1:1 పిలిచినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఉద్యోగము. ఇవ్వలేదంటే ఫ్రాడ్ జరిగిందని నేను గట్టిగా చెబుతున్నాను. ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ ఎస్సీ తరఫున కలెక్టర్ గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద మేము ఫార్వర్డ్ చేసి దాన్ని ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. జై జగన్. ఈరోజు కలెక్టరేట్ వద్ద మా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుల వారి సుధాకర్ బాబు గారి సూచనల మేరకు డిఎస్సిలో ఎక్కువ శాతం దళితులకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇస్తూ కలెక్టర్ గారిని కలిసి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు, చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు డిఎస్సిలో ఎంతో కష్టపడి కొన్ని ఏళ్లుగా చదివి కూలి పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు. వారి బిడ్డల్ని చదివించి ఎలాగైనా కానీ ఒక ఉన్నత స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఎంతగానో చదివించి అప్పులు చేసి చదివిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు వారికి నచ్చిన వారికి అమ్ముకోవడం జరిగింది ఆ పోస్టులు. ఇంత కష్టపడి చదివిన వాళ్ళందరూ ఎట్టు వెళ్ళాలి? ఈరోజు చూడబోతే నారా లోకేష్ ఈ విధంగా దాని మీద దందా చేస్తే అది ఎంతవరకు సమంజసం అనేసి నేను చెప్తున్నా. ఈరోజు పేకాట ఆడే వాళ్ళు కూడా డిఎస్సిలో వాళ్ళు అభ్యర్థులుగా అయ్యారని అంటున్నారు. పేకాట ఆడితే రేపటి రోజున స్కూల్లో వచ్చి పిల్లలకి ఏం చదువు నేర్పిస్తారు? వాళ్ళు పేకాట ఆడేళ్ళకు, గోళీలు ఆడే వాళ్ళకు, వీళ్ళకందరికీ కూడా డిఎస్సిలో వాళ్ళు మార్కులు వచ్చాయి, వీళ్ళకి మెరిట్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఉద్యోగాలు ఇచ్చారు. రేపు స్కూల్లో ఏం నేర్పిస్తారు పిల్లలకు? బాగా చదివి కష్టపడిన వాళ్ళందరూ పక్కన పోవాలా? ఈరోజు వాళ్ళకు మాత్రం వాళ్ళకు పోస్టులు ఇప్పించేసి వాళ్ళని ఊరికనే కూర్చోబెట్టేసి వెళ్ళి అటు రావడము ఎంతవరకు సమంజసం ఇది? ఇదే మేము అడుగుతున్నాం నారా లోకేష్ గారిని. ఇదేనా మీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన? దుష్ట పరిపాలన ఇదనే అంటాం మేమంతా. అదే కాకుండా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో చిన్న స్కూళ్ళలో అయితేనేమి, మారుమూల గ్రామంలో ఉన్నటువంటి బళ్ళు అయితేనేమి, ఎంత కార్పొరేట్ తరహాలో స్కూల్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరు టాయిలెట్స్ అయితేనేమి, షూ అయితేనేమి, డ్రెస్ అయితేనేమి, బెల్ట్ అయితేనేమి, బ్యాగ్ అయితేనేమి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకు అందాలి. మెయిన్ మనకు ఒక గుడి కడితే 100 మంది బిచ్చగాళ్ళు తయారవుతారు. అదే ఒక బడి కడితే 1000 మంది మేధావులు అవుతారనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు అన్నారు. దాని సూచనల మేరకే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు ఆయన బాటలోనే. ఈ విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అద్భుతంగా చేయాలని ఒక రకంగా అనుకుంటే, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ వచ్చేసి ఆ యొక్క డిఎస్సి కష్టపడి చదివినటువంటి విద్యార్థులు కడుపు కొట్టారు. అదేవిధంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నారా లోకేష్ ఒకటే హెచ్చరిస్తున్నాం, ఎలాగైతే ఇప్పుడు మీరు వాళ్ళకందరికీ దొంగగా పోస్టులు ఇప్పించారో అవన్నీ మీరు వెనక్కి తీసుకునేసి ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారో బాగా పరిశీలించి వారికి ఆ యొక్క ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతవరకు అయితే అంతవరకు తీవ్రంగా మేము ఉధృతంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొని నిరసన కార్యక్రమాలు అయితేనేమి, ధర్నాలు అయితేనేమి, రాష్ట్రోకాలు అయితేనేమి ప్రతి ఒక్క దాంట్లో మేము పోరాటం చేసి ఆ అభ్యర్థులకు మేము పోస్టులు ఇప్పించేంత వరకు పోరాడతామని చెప్పేసి మీకు అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. జై జగన్.